నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నివాళులర్పించిన ఉన్నతాధికారులు గౌడ సంఘం నేతలు అభివృద్ధికై బండి సంజయ్ విశేష కృషి తాగునీరు అందించాలన్న మాజీ మేయర్ సునీల్ రావు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్రలో కాంగ్రెస్ పలు ప్రాంతాల్లో హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు ఇక వార్తలను వివరాలు మహాత్మా గాంధీ అంబేద్కర్లను విమర్శించడమే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇటీవల పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా గాంధీ అంబేద్కర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు. మానకొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర కొనసాగించారు. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగంపై దాడులను అరికట్టడానికి ప్రజలను మేల్కొల్పడానికి దేశవ్యాప్తంగా పాదయాత్ర జరుగుతుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే బీజేపీ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. గాంధీజీని చంపిన గాడ్సేను దేశభక్తుడు అనడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, రామిడి తిరుపతి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, మడుపు ప్రేమ్ కుమార్, కొండ్రా సురేష్, ఎరవేణి రామాంజనేయులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదే విధంగా రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తూ ఉన్నది. మొన్నటి ఎన్నికల లోపల 24 ఎన్నికల్లో ఒకవేళ బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న దురుద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో కులము లేదు, మతం లేదు, ప్రాంత విభేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులను అందిస్తూ భారత రాజ్యాంగం ఉంటే ఆ విధంగా లేదు, మేము మనువాదాన్ని ప్రవేశపెడతామని ఒక నినాదంతో బీజేపీ ప్రభుత్వం ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నది. హోం మంత్రి స్వయానా అంబేద్కర్ పేరును మీరు ఉచ్చరించకూడదన్నారు. అంటే ఎటువైపు ఈ భారతదేశం వెళ్తా ఉన్నది? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మతతత్వాన్ని ప్రవేశపెట్టే విధంగా ఉన్నది. దానికి నిరసనగానే ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చేపట్టడం జరిగింది. భారతదేశం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు అభ్యున్నతి కోసం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సర్వాయి పాపన్న పోరాడారని గుర్తు చేశారు. ఆయన పోరాట స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయమని తెలిపారు. సామాజిక సమానత్వానికి పాటుపడిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, గౌడ సంఘం ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గౌడ సంఘం గుగ్గిల శ్రీనివాస్ గౌడ్, మాచర్ల అంజయ్ గౌడ్, జక్కే వీరస్వామి, తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, సంపునూరి మల్లేశం గౌడ్, మునిగల సుధాకర్ గౌడ్, బుర్రా ముత్తయ్య గౌడ్, పురుషోత్తం సుగుణాకర్ గౌడ్, ఆశిష్ గౌడ్, సాగర్ గౌడ్, అనిల్ గౌడ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
నగర ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు అందించాలని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇద్దరు కూడా నీటి విషయంపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. నగరానికి సంబంధించి పూర్తి స్థాయిలో నీరు అందుబాటులో ఉంచాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు చేసినప్పటికీ ఆనాడు మంత్రిగా ఉన్న గంగుల పాటించలేదని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాటించడం లేదని చెప్పారు. కేంద్ర నిధులతో అమృత్ పథకంలో నగర ప్రజలకు త్రాగునీటి అందించాలనే ఉద్దేశంతో అన్ని పనులు పూర్తి చేసి నిరంతరం నీరు అందించామని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేక డ్యాంలో నీరు అడుగంటిందన్నారు. నగర ప్రజలకు నీటి కొరత రాకుండా చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సునీల్ రావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ నగర ప్రజలు చాలా రోజులుగా మరి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఏదైతే క్రీడారంగం పట్ల ఎంతో మక్కువ ఉండి క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని చెప్పి ఆలోచన ఉండి అవకాశాలు లేక చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గౌరవ మంత్రి బండి సంజయ్ గారు నిన్న మరి కేంద్ర క్రీడలు యువజన సర్వీసులు శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య గారి దృష్టికి కరీంనగర్ నగరంలో ఉన్న అంబేద్కర్ స్టేడియం చాలా రోజులుగా మరి ఎలాంటి క్రీడాకారులకు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే క్రీడా సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కరీంనగర్ నగరంలో ఉన్న అన్ని స్కూల్స్కు సంబంధించి, అన్ని కాలేజీలకు సంబంధించి ఏదైతే యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు పాలు పంచుకునే విధంగా మంచి సింథటిక్ ట్రాక్ను నగర ప్రజలకు 400 మీటర్స్ సింథటిక్ ట్రాక్ను అందుబాటులోకి తేవాలని చెప్పేసి, అదేవిధంగా రాత్రిపూట కూడా క్రీడలు నిర్వహించుకోవడానికి సదుపాయంగా ఉండడానికి మంచి ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఏదైతే స్టేడియం మీద కనోపీ ఎండాకాలంలో కావచ్చు, ఏదైనా క్రీడలు జరిగిన సందర్భంలో ప్రేక్షకులకు కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మంచి కనోపీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి వారు నిన్న కేంద్ర మంత్రి గారిని కలిసిన వెంటనే వారు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో కొనసాగింది. యాత్ర ఇన్ఛార్జ్ నవీండ్ల శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డితో కలిసి పాదయాత్ర చేపట్టారు. భారత రాజ్యాంగంపై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. గాంధీజీ, అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంజాల స్వామి గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు మడపు మోహన్, గ్రామశాఖ అధ్యక్షులు రుద్ర మనోహర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ మహనీయుల గురించి మరలా ప్రజలలో తెలియజేయాల్సిన బాధ్యత ఆనాడు కాంగ్రెస్ పార్టీ. భారత స్వతంత్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ మహనీయుల యొక్క స్ఫూర్తిని మరలా ప్రజలలో తెలియజేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని జాతీయ నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారు, పెద్దలు రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఈ యొక్క కార్యాచరణను పూనుకొని మరి రాష్ట్రంలో ఈ ఫాసిస్టు బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలను, అప్రజాస్వామిక పరిపాలనను, భారత మహనీయుల గొప్పతనాన్ని చిన్నతనం చేసి పరిపాలన సాగిస్తున్న తరుణంలో ప్రజలకు వెళ్ళండి, మన ప్రజలకు ఆనాడు స్వతంత్ర పోరాటంలో బాపు గారు చేసినటువంటి మరి ఆయన చేసిన గొప్ప నగర ప్రజలకు ఆహ్లాదకరమైన పార్కును అందించాలన్న ఆలోచనతో మల్టీపర్పస్ పార్కును ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మల్టీపర్పస్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫౌంటైన్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.
అనంతరం ఫౌంటైన్ పనితీరును పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో మాజీ ఎంపీ వినోద్ కుమార్తో ఆలోచన చేసి సర్కస్ గ్రౌండ్ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దామని గంగుల కమలాకర్ గుర్తు చేశారు. ప్రజలకు మంచి వాతావరణం అందించాలనే ఉద్దేశ్యంతోనే మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామన్నారు. ఆ ప్రాజెక్టులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అనేక వివిధ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన చేశామని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల సరిత అశోక్, గందే మహేష్, దిండిగాల మహేష్, నాంపల్లి శ్రీనివాస్, కచ్చు రవి, ఆలీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నగరాన్ని అన్ని రకాలుగా మనము సుందరీకరణ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకురావడం, ఆ స్మార్ట్ సిటీతో పాటు సీఎంఓసీ నుంచి నిధులు ఇవ్వడం 350 కోట్ల రూపాయలు. దానివల్ల ఈరోజు కరీంనగర్లో ఉన్న 2 పార్కులు అద్భుతంగా తయారు చేసుకున్నాం. ఒకటి సర్కస్ గ్రౌండ్, ఒక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్. ప్రజలకు అందుబాటులో ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఎంపీ గారు వినోద్ కుమార్ ఉన్నప్పుడు ప్రపోజల్ తయారు చేసినాం. స్మార్ట్ సిటీ నిధులను మిస్యూజ్ చేయొద్దు, 2 ప్రజలకు అందుబాటులో ఆహ్లాదకర వాతావరణం అని చెప్పి మంచి అద్భుతమైన పార్కులు తయారు చేసుకున్నాం. అది ఈరోజు దీంట్లో ఫౌంటైన్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేసుకుంటాం. ఈ 2 పార్కుల వల్ల ప్రజలకు సంతోషమైన ఆహ్లాదకర వాతావరణం అందుతుంది. దాంతోపాటు వాళ్ళు వాకింగ్ కూడా చేస్తుంది అనుకోవడంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. దీంతోపాటు కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ గొప్ప ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తగలబెట్టడం కరీంనగర్లో హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని డీసీసీ కార్యాలయం ఎదుట రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలకు నిప్పంటించారు. యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సందర్భంగా వీటిని ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో నిప్పు పెట్టినట్టు యువజన కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. టూటౌన్ పోలీసులకు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈరోజు యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం సందర్భంగా మా ఇన్ఛార్జ్ గారికి స్వాగతం ఫ్లెక్సీలు మా యువజన కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు వ్యక్తులు వచ్చి ధ్వంసం చేసి చింపేసి కాల్చివేయడం జరిగింది. ఈ విషయంపై మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా అధిష్టానానికి కూడా మేము వెళ్ళి కలవడం జరుగుతుంది. మా యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉండడంతో నిన్న మా జిల్లా అధ్యక్షుల వారు గ్రూప్లో మెసేజ్ చేయడం ద్వారా మేము యువజన కాంగ్రెస్ ఫ్లెక్సీలను మా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నో ఆమేర్ గారికి స్వాగతం పలుకుతూ కరీంనగర్ డీసీసీ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీలు నిన్న రాత్రి కట్టడం జరిగింది. అది ఎవరో తెలియని వ్యక్తులు రాత్రి ఫ్లెక్సీలు కాల్చేసి ఫ్లెక్సీలు చింపేసి గేటు బయట పడేసి పోవడం జరిగింది. ఈ విషయం మాకు పొద్దున 7 గంటలకు తెలవడంతో మేము డీసీసీ ఆఫీస్ కాడికి వచ్చి మా జిల్లా ప్రెసిడెంట్ వారికి, మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలకు, దాంతో ఇన్ఛార్జ్లకు, సుడా చైర్మన్ గారికి వాళ్ళ నోటీస్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ బహుజన వీరుడు సర్వాయి పాపన్న 315వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. మొదటగా కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన వర్ధంతి కార్యక్రమానికి పమేలా సత్పతితో పాటు పలు సంఘాల నాయకులు హాజరయ్యారు. అనంతరం మానేరు బ్రిడ్జిపై గల సర్వాయి పాపన్న విగ్రహానికి వర్ధంతి సందర్భంగా పూలమాలలతో నివాళులర్పించారు. అన్ని కుల సంఘాల నాయకులు హాజరై ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, హరికుమార్ గౌడ్, వీరాస్వామి గౌడ్, సంధ్య, నవీన్ గౌడ్, మాచర్ల అంజయ్య గౌడ్, కలర్ సత్తన్న, గౌడ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆనాడు గ్రానైట్ వాళ్ళు దొంగలు దోపిడులు ఆ పాపన్న చరిత్ర కొల్లగొట్టినకి వస్తే కబడ్దారు బిడ్డ అని చెప్పి అందరి వాళ్ళు వెళ్ళగొట్టి అక్కడ విత్తనం పెట్టారు కాబట్టి ఆ కుట్రలు ఆగినాయి. అదేవిధంగా సర్వాయి పాపన్న పేరు వింటేనే రోమాలు నిలబడతాయి. అదేవిధంగా కరీంనగర్లో అలుగురి బ్రిడ్జి పైన సర్వాయి పాపన్న విగ్రహం మేము పెట్టాము అందరం గౌడ్లు కలిసి. అదే జాగ్రత్త కూడా సర్వాయి పాపన్న విగ్రహం పెద్దది పెట్టాలని చెప్పి ఆ అంతకుముందు ప్రభుత్వం గంగుల కమలాకర్ గారి దగ్గర పోతే వారు 1,03,00,000 రూపాయలు వాడు చేశారు. అందులో భాగంగా ఫస్ట్ మాత్రం 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు. అది అక్కడే అయిపోయింది. అదే విషయం కలెక్టర్ గారికి దృష్టి తీసుకుపోయాం. మేడం గారు అక్కడ విగ్రహం ఆగిపోయింది. అక్కడ సర్వాయి పాపన్న ఒక కోట కట్టి కోట మీద గుర్రాన్ని పెట్టడానికి ప్లాన్ చేసినాము. ఆగిపోయింది కాబట్టి మేడం కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం కానీ మంత్రులు కానీ అందరూ కూడా దీన్ని ఆరోగ్యం చేయాలి. అందరూ కూడా
హెచ్సియు భూములను కాపాడాలంటూ కరీంనగర్లో సిపిఎం నాయకులు వినూత్న నిరసన తెలియజేశారు. పోలీసు నిర్బంధం, అక్రమ అరెస్టులను ఖండిస్తూ తెలంగాణ చౌక్లో సిపిఎం ఆధ్వర్యంలో పోలీసు వేషధారణలతో నాయకులకు సంకెళ్లు వేసి లాక్కెళ్తూ వినూత్నంగా నిరసన చేపట్టారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నాయకులను అరెస్టు చేయడం, పోరాటాలు చేస్తున్న నాయకులను నిర్బంధించడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. హెచ్సియు భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా రాత్రికి రాత్రే అడవులను తగలబెట్టడం మూలంగా వన్యప్రాణులు, జీవచరాలు మరణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్సియు భూములను తక్షణమే విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రజా సంఘాలు, వామపక్ష వాదులను ఏకం చేసి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, శ్రీనివాస్, సుంకర సంపత్, నరేష్, రాజేశం, రజనీకాంత్, గజ్జల శ్రీకాంత్, తిరుపతి, కాంపెల్లి అరవింద్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన ధర్మిలా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా కూడా మూకుమ్మడిగా ఈ భూములు మాకు చెందినవి, ఈ భూములు యూనివర్సిటీకే చెందాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న తరుణంలోనే రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి అక్కడున్నటువంటి అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడున్నటువంటి జింకలు, నెమళ్ళు, వన్యప్రాణులు మొత్తం కూడా అరుపులు, కేకలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లినటువంటి పరిస్థితి. అసలు పర్యావరణం దెబ్బతినడమే కాదు, దేశంలో మేధో సంపత్తి కలిగినటువంటి యూనివర్సిటీలలో తయారైనటువంటి విద్యార్థులు ఈ దేశానికి చాలా అవసరం. అలాంటి విద్యార్థులు తయారు కావడానికి కీలకంగా ఉన్నటువంటి హెచ్సియులో ఉన్నటువంటి భూములను ప్రభుత్వం అమ్మడానికి పెట్టడం అంటేనే చాలా దివాలాకోరుతనానికి నిదర్శనంగా నిలబడుతుంది. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ శ్రీ కోదండ రామాలయంలో సుందరకాండ ప్రయుక్త వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఆవరణలో అహోబిల రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రవచనాలు జరుగుతున్నాయి. కలకుంట్ల వరప్రసాదాచార్యులు, కలకుంట్ల రామాచారి, ఆలయ కమిటీ అధ్యక్షుడు కలకొండ గౌతమ్రావు, ప్రవీణ్ కుమార్, శ్రీ రామాచార్యుల సమక్షంలో వికాస తరంగిణి జట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి 29వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు, ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఈ పూజా కార్యక్రమాలు జరుపుతున్నామని ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు అన్నారు. సుందరకాండ పారాయణం చేసిన వారికి మానసిక, శారీరక రుగ్మతలు తొలగించడమే కాకుండా మానసిక బలంతో పాటు సకల సంపదలు కైవసం అవుతాయని చెప్పారు. ఉదయం ప్రవచనాలు, పూర్ణాహుతి, తదియ ఆరాధనతో పాటు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ రామాయణ ప్రవచనాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రవచనాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్రావుతో పాటు కలకుంట్ల వరప్రసాదాచార్యులు, కలకుంట్ల రామాచారి, ప్రవీణ్ కుమార్, శ్రీరామాచార్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క మంగళాశాసనములతో శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామివారు మన కోదండ రామాలయంలో 9 రోజుల పాటు వసంత నవరాత్రి ఉత్సవాలలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చాలా విశేషంగా, విశ్లేషంగా శ్రీమద్ రామాయణ ప్రవచన కార్యక్రమం మన ఆలయంలో ఉదయం సాయంత్రం నిర్వహించుకుంటున్నాం. అలానే మన ఆలయంలో వివిధ పారాయణాలు, అలానే యాగశాలలో నిత్యము శ్రీమద్ సుందరాకాండ పారాయణము మన కలకుంట్ల వరప్రసాదాచార్యులు, మన వేదభవన్ గురువుగారు హోతగా అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. రామాలయాలలో ఉండే ఉత్సవ విగ్రహాలు కళ్యాణాన్ని పూర్తి చేసుకొని సాయంత్రం సర్కస్ గ్రౌండ్లో డోలోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా సుమారు ఒక 5,000 మందితోటి మనం ఆ కార్యక్రమం సర్కస్ గ్రౌండ్లో చేసుకోవడం జరుగుతుంది. అందరూ తప్పకుండా ఈ 4 రోజుల పాటు కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నగరంలోని టవర్ సర్కిల్ మార్కెట్ రోడ్లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది, కస్టమర్లకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ఎస్బీఐ మేనేజర్ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. దాదాపు 110 మందికి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాంపాల్ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, 2D ఎకో పరీక్షలను చేపట్టి రోగ నిర్ధారణ చేశారు. ఎస్బీఐ ఉద్యోగులు, సిబ్బంది, కస్టమర్లకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, సంతోష్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలనే డిమాండ్తో కరీంనగర్లో ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీలో తరగతులను బంద్ చేసి తమ నిరసనను తెలియజేశారు. శాతవాహన యూనివర్సిటీ బంద్కు పిలుపు ఇవ్వడంతో తరగతులను నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పాలనలో యూనివర్సిటీ భూములు పూర్తిగా కబ్జాలకు గురి అవుతున్నాయని రాష్ట్ర ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూమిని 400 ఎకరాలను ఆక్రమించి కార్పొరేటీకరణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంచర్లు వేసి సొమ్ము చేసుకోవాలని చూస్తోందన్నారు. వేలాది పక్షులు, జంతువులు నివసిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యసమితి సభ్యులు కిరణ్మయ్, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, యూనివర్సిటీ అధ్యక్షులు బాలకృష్ణ, కార్యకర్తలు సాయి, అనుష, గౌరీ, ప్రియా, మానస పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈరోజు శాతవాహన యూనివర్సిటీ బంద్ను పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు దాదాపు 400 ఎకరాలకు పైగా ఈరోజు యూనివర్సిటీ ల్యాండ్లను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కబ్జాకు గురి చేయడం జరుగుతుంది. కబ్జాకు గురి చేయడమే కాకుండా ఈరోజు విద్యార్థులపైన విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేస్తూ, విద్యార్థులపైన కేసులు నమోదు చేస్తూ, విద్యార్థులను చూడకుండా ఇష్టానుసారంగా వాళ్ళపై దురుసుగా ప్రవర్తిస్తూ విద్యార్థులపైన కేసులు వేయడం జరుగుతుంది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంటనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఈ 400 ఎకరాలను కమర్షియల్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో దాన్ని అమ్మాలని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్పేసి డబ్బుల కోసం అమ్ముడు పోయి పూర్తిగా దాన్ని కమర్షియల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని వెంటనే ఏబీవీపీ ఖండిస్తూ ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈ 400 ఎకరాలను యొక్క యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో యూనివర్సిటీ ముట్టడి కావచ్చు, నీ యొక్క అసెంబ్లీ ముట్టడి కావచ్చు, తప్పకుండా నీ యొక్క సెక్రటరీ ముట్టడి కావచ్చు, తప్పకుండా చేస్తానని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం యలగందుల గ్రామంలో వీర బ్రహ్మేంద్ర స్వామి నాటక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. 51 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రహ్మంగారి నాటక మండలి ఆధ్వర్యంలో ఇట్టి ప్రదర్శన చేపట్టారు. సమాజంలో అంతరించిపోతున్న కళలు నేటితరం వారికి తెలియజేయడానికి నాటక ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. యలగందుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రజలు భారీగా తిలకించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకాన్ని తిలకించారు. గత 50 ఏళ్లుగా ఇట్టి నాటక ప్రదర్శనను తరతరాలుగా వేస్తూ వస్తున్నామని నాటక మండలి ప్రతినిధులు తెలిపారు. సమాజంలో నాటకాలు అంతరించిపోవద్దనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాటక మండలి అధ్యక్షులు పాలోజు శ్రీనివాస్, జక్కుల మల్లేశం గౌడ్, భారత రత్నాచారి, హరిహరాచారి, వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు, యలగందుల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని గౌడ సంఘం భవనంలో సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ ఔన్నత్యానికి పోరాటం చేసిన మహనీయుడని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ బీసీలను ఐక్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బుర్రా తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు బుర్రా చిన్న తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్రా శ్రీధర్ గౌడ్, కార్యదర్శి బుర్రా శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి బుర్రా మల్లేశం గౌడ్, గౌడ సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి 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 సర్వే పాపన ఆశయాలు సర్వే పాపన ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి అమర హై అమర హై. దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ పోరు గర్జన కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్కు చెందిన బీసీ సంక్షేమ సంఘం నేతలు ఇట్టి కార్యక్రమంలో హాజరయ్యారు. పెంచిన 42% రిజర్వేషన్లను అమలు చేయాలంటూ చేపట్టిన దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి తరలి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన 42% రిజర్వేషన్ను ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. జాతి జనగణలోనూ కులగణన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలతో పాటు ఎంపీలు, కేంద్ర మంత్రుల ఇండ్ల ముందు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరు పరశురాం గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిఎస్ ఆనంద్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారాజు రాకేష్ చారి, వాయిల రాజ్ కుమార్, మోత్కూరు శ్రీనివాస్, బోయిని ప్రశాంత్, బియ్యని తిరుపతి, మహేష్ పాల్గొన్నారు. ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా దైవ సేవకులు, క్రైస్తవ సమాజం ప్రతినిధులు కోరారు. నగరంలోని బస్టాండ్ నుండి తెలంగాణ చౌక్ వరకు క్రైస్తవులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం తెలంగాణ చౌక్లో కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. రాజమండ్రి పరిసరాలలో ప్రవీణ్ పగడాల దుర్మరణం చెందారని, ఇది ముమ్మాటికి హత్యేనని క్రైస్తవ నాయకుడు జయరాజ్ అన్నారు. తనకు మద్యం సేవించే అలవాటు లేదని చెప్పారు. దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్ పగడాలకు అమెరికాలో 2 ఐటీ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. ఆయన మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయని, నివృత్తి చేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వం, పోలీసులు సిట్టింగ్ జడ్జి సమక్షంలో విచారణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. 8 రోజుల క్రితం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దుర్మరణం పాలైనటువంటి ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడ్డారని క్రైస్తవ ప్రజానికమంతా కూడా నమ్ముతా ఉన్నది. ప్రభుత్వం వారు లేక పోలీసు వారేమో యాక్సిడెంట్ జరిగిందంటా ఉన్నారు. సోషల్ మీడియాలో కనుక చూస్తే ఆయన విజయవాడలో త్రాగి మత్తురై యాక్సిడెంట్ అయి చనిపోయిందని చెప్తున్నారు. ఆయనకు త్రాగే అలవాటు అసలు లేనే లేదు. నిన్న రాత్రి కాల సమయంలో కూడా ఆయన ఫ్యామిలీతో మాట్లాడాం. ఆయనకు తాగుడు అలవాటు అనేది మొత్తానికి లేదు. ఇంకోటి చూస్తే ఈ రోజులలో మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కూడా ప్రవీణ్ లాగానే ఒక మనిషిని నిలబెట్టి దాని తప్పుడు వీడియోలు తీసి క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు. మొట్టమొదటిది. రెండవది ఏంటంటే మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం చనిపోయినటువంటి వారి మీద ఎటువంటి నెపాలు నెప్పకూడదు. రెండోది, దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ లేనిపోయినటువంటి వార్తలు సృష్టించి ఆ కుటుంబాన్ని ఇంకా కూడా క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మన భారతదేశ సంప్రదాయానికి తగినటువంటిది కాదు. ఈ సమయంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్లు, క్రైస్తవులు అందరం కలిసి నిరసన తెలియజేసే కార్యక్రమంలో మాది ఒక డిమాండ్ ఉంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట
నుస్తులాపూర్ గ్రామాలలో ఎమ్మెల్యే సత్యనారాయణ లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలోని తిమ్మాపూర్, మహాత్మానగర్, పర్లపల్లి గ్రామాలలో మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు రేషన్ బియ్యం అందించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. నిరుపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోరపల్లి రమణారెడ్డి, గొట్టెముక్కల సంపత్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, పోలు రాము రమేష్, కుంట రాజేందర్ రెడ్డి, బండారి రమేష్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల కోసం ఈ పథకాన్ని చేయాలని చేసినటువంటి పథకం కాబట్టి దీన్ని మీరు మరింత ప్రోత్సహించి మున్ముందుకు మంచిగా ఉండేటట్లు దీన్ని పకడ్బందీగా అమలు జరిగే విధంగా మీరందరూ ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొచ్చింది. 6 గ్యారెంటీలు అన్నది ఈ రోజు రేణికుంట నుంచి మరి కరీంనగర్ మార్కెట్కు చాలా మంది వెళ్తా ఉన్నాం. స్త్రీలు ముఖ్యంగా పైసా ఖర్చు లేకుండా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంటుని ఇస్తూ ఉన్నాం. 500 రూపాయలకు సబ్సిడీ సిలిండర్కి ఇస్తూ ఉన్నాం. మరి ప్రతిదీ కూడా ఏది చేసినా పేద ప్రజలకు మనం లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి విఘాతం కలగకుండా మంచి జరిగే విధంగా ఇది ముందుకు ఇంకా మాత్రంగా బృహత్తరంగా నడిచే విధంగా మీరందరూ సహకరించాలని, ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని, ఈ ప్రభుత్వానికి మీరు చేయూతనివ్వాలని నేను కోరుకుంటూ మరి ఇది చాలా మంచి దినం. ఎందుకంటే పేద ప్రజలు అసలు సన్న బియ్యం వైపే చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఉపయోగపడే పథకం కాబట్టి ఈ పథకాన్ని తీసుకొచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మరి లబ్ధి పొందుతున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.